హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా. ఈరోజు అయితే నేను స్వీట్ షాప్ స్టైల్ మైసూర్ పాక్ చేయబోతున్నానండి. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మనం. ముందుగా అయితే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. 2 కప్పుల షుగర్ అండి, 1 కప్పు శనగపిండి, కొన్ని వాటర్ అయితే వేసేసుకొని ఇది ఒక తీగ పాకం అనేది రావాలండి. ఆయిల్ కూడా సేమ్ క్వాంటిటీ అండి, 2 కప్పులు వేసుకోవాలి. ఆయిల్ కూడా ఇది కూడా బాగా మరిగించుకోవాలి. మన షుగర్ అనేది కరుగుతూ ఉంటుంది. పాకం అనేది ఇంకా రాలేదండి, ఒక్కసారి అయితే చూపిస్తాను. ఇంకా రాలేదండి, ఇంకొంచెం రావాలండి. ఇంకొంచెం వచ్చేసిందండి. ఇప్పుడైతే నేను పిండి వేసేసి బాగా ఉండలు ఏమి లేకుండా కలిపేసుకోవాలండి. ఉండలు ఏమి లేకుండా కలిపేసుకొని మన ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యిందండి. ఇంకొక స్పూను ఆయిల్ మొత్తం వేసేసుకోవాలి. ఇందులోనే ఇలా బురుగులు వచ్చేంత వరకు వేస్తూనే ఉండాలండి. మధ్య మధ్యలో మొత్తం వేస్తూ ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఆయిల్ మొత్తం పడుతుందండి. ఇంకా నేను నెయ్యి అయితే వేయలేదండి, వట్టి ఆయిల్తోనే చేశాను. సగం నెయ్యి సగం ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఈ విధంగానే కలిపేసేయాలి. ఆయిల్ మొత్తం అయిపోయేంత వరకు ఈ విధంగానే కలుపుతూ చేసుకోవాలండి. ఇంక ఇది చాలా టేస్టీగా సూపర్గా కూడా ఉంటుందండి. మనం ఇంట్లో చేసుకుంటే హెల్తీ కూడా చాలా మంచిది. ఈ విధంగానే మొత్తం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. కలపడం ఆపేసామంటే గట్టిగా అయిపోతుందండి. ఇంకా నాకైతే 2 కప్పుల ఆయిల్ అంతా పట్టేసింది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఆయిల్ అనేది ఒక్క చుక్క కూడా లేదండి. ఇప్పుడైతే మనం ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. ట్రాన్స్ఫర్ చేసేసి వేడి మీద ఉన్నప్పుడే ఇలా చాకుతోటి ఘాటలు పెట్టుకోవాలి, లేదంటే గట్టిగా అయిపోతుంది, మళ్ళీ రాదండి. ఇంకా నేను ఘాటలు పెట్టేశాను. చల్లగా అయిన తర్వాత చూడండి, చల్లగా అయిపోయింది. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇంకా మనం ముందుగానే కట్ చేసాం కాబట్టి ముక్కలు చేసుకోవచ్చండి. ఇంకా ముక్కలు ఈజీగానే వచ్చేస్తాయి. నాకు ఒక చేతిలో సెల్ ఉంది కాబట్టి ఇంకా నేను సెల్ పక్కకు పెట్టేసి ముక్కలు ఈ విధంగా అయితే చేశానండి. చూడండి, స్వీట్ షాప్లో లాగానే వచ్చాయి కదండి, వచ్చాము. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నాకైతే ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే